సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన అంటే తెలియని వాళ్ళు ఉండరు. పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నారు, కానీ ఎప్పటినుంచో రజనీకాంత్ నిజమైన పాన్ ఇండియన్ స్టార్. ఆయన సినిమాలు వస్తే కేవలం తమిళం మాత్రమే కాదు, తెలుగు, కన్నడ, హిందీ కూడా ఊగిపోతాయి. అన్ని చోట్ల సూపర్ స్టార్ కి అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అందుకే అంతగా వేచి చూస్తుంటారు అభిమానులు. 75 ఏళ్ల వయసులో మామూలుగా నిలబడడమే కష్టం, కానీ ఆయన మాత్రం ఏ విధంగా సినిమాలు చేస్తూ అందులో యాక్షన్ సీన్లు కూడా చేసేస్తున్నాడు. ఇవన్నీ కేవలం ఆయన అభిమానుల కోసమే. ఇప్పటికీ కమర్షియల్ సినిమా అంటే రజనీకాంత్ గుర్తొస్తాడు. అంతగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు రజనీ. ఈ రోజుకు కూడా చెక్కు చెదరని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. ఇండియాలో కాదు, బహుశా ప్రపంచంలోనే 75 ఏళ్ల వయసులో ఈ రేంజ్ ఫాలోయింగ్ విత్ మార్కెట్ ఉన్న హీరో ఇంకెవరూ లేరేమో. రజనీ సినిమాలో నటించడానికి చాలా మంది హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఇమేజ్ పక్కన పెట్టి ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అనుకుంటారు. కూలీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. నాగార్జున మొదటిసారి రజనీ కోసం విలన్ గా మారిపోయాడు. ఆమిర్ ఖాన్ తన ఇమేజ్ పక్కన పెట్టి ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. ఉపేంద్ర సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా కూలీ కోసం సీనియర్ హీరోలు అందరూ ఒకటయ్యారు. ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది. అక్కడ కూలీ సినిమా గురించి చెబుతూ తన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన తలుచుకొని బాధపడ్డాడు రజనీ. అప్పట్లో ఒకరు తనను నిజంగానే కూలీ చేశారని, చేతిలో 2 రూపాయలు పెట్టి దారుణంగా అవమానించారని గుర్తు చేసుకున్నాడు. అది చేసింది కూడా తెలిసిన వాడే కావడం మరింత బాధపడేలా చేసింది అని చెప్పాడు రజనీ. కొన్ని దశాబ్దాల కింద ఒక రోజు తాను రోడ్డుపై నిలబడి ఉంటే ఓ వ్యక్తి నన్ను పిలిచి నా లగేజ్ ను టెంపో వరకు తీసుకెళ్తావా అని అడిగాడని, దానికి తాను కూడా సరేనని చెప్పాడు రజనీ. ఎవరియరా నన్ను ఎందుకు కూలీ అంటున్నాడు అని తన మనసులో అనిపించినా కూడా అడిగాడు కదా అని సాయం చేయడానికి ముందుకు వెళ్ళినట్లు చెప్పాడు రజనీ. పైగా అతన్ని పరిశీలించి చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడని, కొన్ని క్షణాల తర్వాత తాను ఒకే కాలేజ్లో చదువుకున్నామని అర్థమైందని తెలిపాడు సూపర్ స్టార్. అప్పట్లో ఆ వ్యక్తిని తాను సరదాగా ఏడిపించేవాడినని, దానికి బదులుగా తన మీద రివెంజ్ తీర్చుకున్నాడని అర్థమైందనుకున్నాడు రజనీ. అతని లగేజ్ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత 2 రూపాయలు చేతిలో పెడుతూ, అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు, నీకు ఆ రోజులు గుర్తున్నాయా అని అడిగాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణం తనకు కన్నీళ్లు ఆగలేదని, తన జీవితంలో ఎంతో బాధపడిన సందర్భం అది అని రజనీ పాత జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు సూపర్ స్టార్. కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని సంఘటనలు మన జీవితంలో చాలా బాధను తీసుకొస్తాయని, తన నిజ జీవితంలో కూలీ సందర్భంగా అంటే అదే అని గుర్తు చేసుకున్నారు రజనీ. లోకేష్ ఈ సినిమాకు కూలీ అనే టైటిల్ పెట్టినప్పుడు తన మనసులో ఆ సంఘటన మొత్తం మరొకసారి గుర్తుకొచ్చిందన్నాడు సూపర్ స్టార్. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది.